ఎప్పటి వలస, ఎప్పటి వేదన, ఎప్పటి ఆధిపత్య ధోరణి, ఇప్పటికీ కొనసాగుతున్న అగ్రదేశాల అహంకారము, వాటి మార్కెట్లో సరుకుగా మారిపోయిన చిన్ని చిన్ని దేశాలు. అక్కడ పచ్చదనం లేదు, ఉన్నదల్లా పచ్చి గాయాలు మాత్రమే అంటూ వేదనాభరితంగా రచించిన కొత్వాలు అమరేంద్ర. ఇక్కడ కురిసే వెన్నెలను ఆస్వాదించి ఎన్నాళ్ళయ్యింది. ఇక్కడి ఆకాశములో తారల తలుపులకు బదులు అనునిత్యం మనిషి స్వార్థం సంధించే ఆధిపత్యపు క్షిపణుల జ్వాలలే ఎగిసి పెడుతున్నాయి. ఊపిరి ఊగిసలాటకు మధ్య పసివాడని పసిబిడ్డకు పాలుబట్టే క్షణాలు సైతం ఉద్విగ్నమైపోతున్నాయి. ఇక్కడి వీస్తున్న గాలి వలస వేదనను వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఇక్కడ మనిషి జాడ మాసిపోతోంది. జీవితాలు శిథిలాలైపోతున్నాయి. అమానుషత్వపు ఘీంకారమే అనుక్షణం వినిపిస్తూనే ఉంది. యుద్ధం అయిపోయింది. అగ్రదేశాల ఆట వస్తువు మారణ హోమాల క్రతువు మనిషి ఈర్ష్యా ద్వేషాలపై యుద్ధం ప్రకటించాలని ఆక్రోశిస్తోంది. ఇక్కడి ప్రతి మట్టి రేణువు యుద్ధం మనిషి తీరని దాహం కాకూడదని, ఇక్కడ ప్రతి నీటి చరమ కలవరిస్తోంది. మళ్లీ పచ్చదనాల సౌభ్రాతృత్వం వెల్లి విరియాలని ఇక్కడ ప్రతి చెట్టు పలవరిస్తోంది. నిజమే కదా. చిన్న చిన్న దేశాల హృదయ గాయాలు ఎన్నని చెప్పగలం. కొన్ని మాటల్లో వేదనాభరితంగా చెప్పినవాడు కొత్వాలు అమరేంద్ర.